మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. మన భారతీయులలో దాదాపు 50% మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్తహీనత. అయితే ఇలాంటి రక్తాభివృద్ధికి సహజమైనటువంటి మార్గం ఉంది. ఈ ముఖ్యాంశాలు, అలాగే ఈ మార్గం ఏమిటి? ఈ ఇంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? డోస్ ఎంత? ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి 2 మహిళల్లో ఒకళ్ళు ఈ రక్తహీనత అంటే ఎనీమియా సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గణాంకాలను గమనిస్తే ఇది కేవలం మహిళలకే కాకుండా పురుషులు, చిన్నపిల్లల్లో కూడా ఒక ప్రధాన ఆరోగ్య సవాల్ కింద మారింది. అన్ని ఆదాయ వర్గాలలోనూ ఇది కనిపిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గటం వల్ల నీరసం, ఆయాసం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, జుట్టు రాలటం ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ఖర్జూరం అనేది రక్తధాతువుని పుష్టి చేసేటువంటి ఒక అద్భుతమైన ఆహారం. ఖర్జూరం, పాలు ఈ కాంబినేషన్, ఈ కలయిక రక్తహీనతను సహజంగా నివారిస్తుంది. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఎనీమియా అంటే రక్తహీనత తాలూకు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది విసురుతున్న సవాలు. ఈ సందర్భంగా భారతీయ జీవనశైలి గురించి మనం చెప్పుకోవాలి. మన దేశంలో పోషకాహార లోపం అనేది ఒక సామాజిక ఆరోగ్య సమస్య కింద మారిపోయింది. ముఖ్యంగా ఇనుము అంటే ఐరన్ ధాతువు లోపం వల్ల ఈ హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. హిమోగ్లోబిన్ అంటే ఏమిటి? రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ని శారీరక భాగాలకు చేరేయటానికి అవసరమైన ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ తగ్గిందనుకోండి, కణాలకు అందాల్సిన ప్రాణవాయువు సరిగ్గా అందదు. దీనివల్ల శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఇక మందగించినటువంటి అంటే ఈ స్లగ్గిష్ జీవక్రియ అంటే మెటబాలిజం రోగనిరోధక శక్తిని కూడా క్షీణింపజేస్తుంది. మన భారతీయ భోజన అలవాట్లలో ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా వాటి సరైన పద్ధతిలో మనం తీసుకోవట్లేదు. ఇలా తీసుకోకపోవటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఖర్జూరం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇనుముకి నిలయం అని చెప్పొచ్చు. ఖర్జూరం అనేది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక తీయటి వరం. దీంట్లో సహజ సిద్ధమైనటువంటి చెక్కలతో పాటుగా ఇనుము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రతిరోజు ఖర్జూరాన్ని తీసుకోవటం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఖర్జూరంలో ఉండేటువంటి ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే దీంట్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా ఎండు ఖర్జూరాలు కానీ లేదా ఫ్రెష్ ఖర్జూరాలు అంటే మెత్తని ఖర్జూరాలు రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇనుము లోపాన్ని భర్తీ చేయడంలో ఇవి ఔషధం కింద పనిచేస్తాయి. ఇక రెండో ఇంగ్రీడియంట్ పాలు, ఒక సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు. పాలు అనేది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన సంపూర్ణ ఆహారం. పాలలో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అలాగే పాలలో ఉండే విటమిన్ B12 రక్త కణాల తయారీలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ముఖ్యం. పాలు తాగితే ఎనీమియా ఎలా కరెక్ట్ అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీంట్లో B12 ఉంటుంది. ఇది రక్త కణాల తయారీకి కీలకమైన పాత్ర పోషిస్తుంది. పాలతో ఖర్జూరాన్ని కలిపినప్పుడు ఒక శక్తివంతమైన టానిక్ తయారవుతుంది. పాలు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లను కూడా అందిస్తాయి. ఈ ప్రోటీన్స్ నుంచి కూడా మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఖర్జూరం నుంచి లభించేటువంటి ఇనుము, పాలలో ఉండేటువంటి ఈ ప్రోటీను, ఇతర పోషకాలు కలిసి శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తాయి. ఈ కలయిక కేవలం రక్త వృద్ధికి మాత్రమే కాకుండా ఖండాల పటుత్వానికి, బలానికి కూడా అవసరం. ఇక ఈ రక్త వృద్ధికి ఖర్జూరం పాలు మిశ్రమం ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఖర్జూరం పాలు కలిపి తీసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనంతం. ఖర్జూరంలో ఉండే యాంటాక్సిడెంట్లు ఈ కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. ఇనుము గ్రహించే శక్తిని ఇవి పెంచుతాయి. సాధారణంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండే ఇనుముని శరీరం గ్రహించాలి అంటే కొన్ని పోషకాలు తోడ్పడాలి. పాలు, ఖర్జూరం కలిపి ఈ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఈ మిశ్రమం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరిగిపోతుంది. ఇది గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి చాలా అవసరం, చాలా మేలు చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఈ సహజ పద్ధతిని పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల కలిగే ప్రత్యేకమైన ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఎంప్టీ స్టమక్ మీద ఏదైనా సరే తీసుకోవటం వల్ల శరీరానికి ఆ పోషకాలు త్వరగా అందుతాయి. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న జీర్ణ వ్యవస్థ ఉదయాన్నే ఏం చేస్తుంది, చాలా యాక్టివేట్ అవుతుంది, క్రియాశీలకంగా ఉంటుంది. ఈ టైంలో ఖర్జూరం, పాలు కలిపి తీసుకున్నాం అనుకోండి, వాటి ద్వారా అందే శక్తి అద్భుతంగా ఉంటుంది. ఖర్జూరంలో ఉండేటువంటి గ్లూకోజు, ఫ్రక్టోజు ఇలాంటి సహజ చక్కెరలు వెంటనే రక్తంలో కలిసిపోయి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అలసటని దరిచారినవది ఇది కాంబినేషన్ అనేది.
ఇంకా మెదడు పనితీరుని మెరుగుపరచడం కూడా ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. సరే, అసలు విషయం సరైన మోతాదు ఏమిటి, వినియోగించే పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఏదైనా ఒక ఫుడ్ని, ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే దాన్ని పూర్తి ఫలితం లభిస్తుంది. ఆహార ఔషధాల విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. కాబట్టి దీని తయారీ విధానం మీరు తెలుసుకోవాలి. రాత్రిపూట ఒక గ్లాసు పాలల్లో 3 నుంచి 4 ఖర్జూరాలని నానబెట్టండి, అంటే ఎండు ఖర్జూరాలని. ఉదయం ఆ పాలను వేడి చేసి దాంట్లో ఉండే ఖర్జూరాలను తింటూ ఆ పాలు తాగండి. ఇదొక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే ఈ ఫ్రెష్ ఖర్జూరాల నుంచి గింజలు తీసేసి పాలలో వేసి బాగా బాయిల్ చేయండి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఈ పద్ధతిని ఏదైనా సరే కనీసం ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తేనే ఫలితం ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతంలో మార్పు గమనించవచ్చు. ఈ చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు మళ్ళీ దీనికి అదనంగా కలపాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే ఖర్జూరంలోనే ఉండే తీపి సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే శరీరానికి అపారమైన శక్తి ఈ మిశ్రమం ద్వారా మీకు లభిస్తుంది. అంటే శక్తిహీనత, లిథార్జీ అనేది నేటి పని ఒత్తిడిలో చాలా కామన్ అయిపోయింది. దీంతో వర్క్ సఫర్ అవుతుంది. చాలామంది కాఫీ లేదా టీ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇవి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తాయి. వీటికి బదులుగా ఖర్జూరం, పాలు ఈ మిశ్రమం తీసుకోవటం అనేది బెస్ట్. ఇది శరీరానికి కావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి క్యాలరీని అందిస్తుంది. కండాల నొప్పులు, బలహీనత ఇలాంటి సమస్యలు దీంతో తగ్గుతాయి. క్రీడాకారులు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు దీన్ని సహజమైన ఒక ఎనర్జీ డ్రింక్ కింద ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, సూచనలు ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు మధుమేహం, డయాబెటీస్, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్జూరాలు తీసుకునే ముందు తప్పనిసరిగా అప్రమత్తం అవ్వాలి. ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి వైద్య సలహాతో మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇక 2 మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీస్, వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పాలు పడని వాళ్ళు, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు దానికి బదులుగా, పాలకు బదులుగా బాదం పాలు కానీ ఇతర ప్రత్యామ్నాయాల గురించి కానీ ఆలోచించవచ్చు. ఇక అన్నిటికీ మించి అదుపు బరువు ఉన్నవాళ్ళు మోతాదుకి మించకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండే క్యాలరీలు ఎక్కువ మొత్తాల్లో ఉన్నత స్థాయిలో ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇది వెయిట్ గెయిన్కి సహాయపడే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు నిరభ్యంతరంగా ఈ మిశ్రమాన్ని వాళ్ళ డైలీ లైఫ్లో భాగం చేసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఖర్జూరం ప్లస్ పాలు అనేది కేవలం రుచికరమైన ఆహారం లేదా ఆహార పానీయం మాత్రమే కాదు. ఇది రక్తహీనతని నివారించే శక్తివంతమైనటువంటి ఔషధం. సహజ సిద్ధమైనటువంటి పోషకాల ద్వారా హిమోగ్లోబిన్ పెంచుకోవడం అనేది ఆరోగ్యానికి ఎప్పుడు కూడా సురక్షితం. కృత్రిమమైనటువంటి సప్లిమెంట్ జోలికి వెళ్లకుండా మన ఇంట్లో దొరికేటటువంటి ఇలాంటి పౌష్టికాహారం పైన దృష్టి సారించడం అనేది చాలా అవసరం. దీంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధం చేసుకోవచ్చు, సాధించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే దీర్ఘాయువుకు అసలైన పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. thank you